రైట్ విజయవాడ వెళ్దాం. ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశ ఎజెండాను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎన్డీఏ కూటమి పార్టీల పార్లమెంటరీ స్థాయి సమన్వయ కమిటీ సమావేశాలు అయితే మొదలయ్యాయి. ఈరోజు మొత్తంగా అన్ని పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కూటమికి సంబంధించి టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించిన నేతలందరూ కలిసి సమన్వయ కమిటీ సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రధానంగా ఎన్నికల్లో ఏ వ్యూహంతో ముందుకెళ్లాలనే అంశం మీద అయితే ప్రధానంగా ఈ సమావేశాల్లో చర్చించడం కూడా జరిగింది. అందులో భాగంగా ఓటర్ల లిస్ట్ ఏదైతే ఉందో అది వెరిఫికేషన్ చేయడంతో పాటుగా కొత్త ఓటర్లను జాయిన్ చేయడం, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటుగా ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి ఈ ఓట్ల అంశం మీద అనేది ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. దీంతో పాటుగా భారీ బహిరంగ సభలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన నిర్వహణను ఏ విధంగా చేయాలనే అంశంతో పాటుగా సోషల్ మీడియాలో పార్టీలకు సంబంధించి సమన్వయంతో ముందుకెళ్తున్న అంశాలతో పాటుగా అధికారంలోకి వస్తే ఎటువంటి సమస్యలను పరిష్కరిస్తాం, ప్రభుత్వం ప్రస్తుతం ఎటువంటి సమస్యలను పరిష్కరించకుండా పక్కన పెట్టింది, అంశాలన్నిటి మీద ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలనే అంశం మీద అయితే ఈ రోజున ఎన్డీఏ కూటమికి సంబంధించి పార్టీల పార్లమెంటరీ కమిటీల సమన్వయ సమావేశం అయితే ఎజెండాగా అయితే కొనసాగింది. దీంతో పాటుగా ఏదైతే పార్లమెంటు పరిధి ఉన్నాయో ఆ పార్లమెంటుకి సంబంధించి అభ్యర్థి, అదేవిధంగా ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు కూడా ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మేనిఫెస్టోలో పెట్టడంతో పాటుగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కారానికి సంబంధించినటువంటి వీటన్నిటిని కూడా ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టడం అంశంగా అయితే మొత్తం ఈ సమావేశాలు అయితే కొనసాగినట్టుగా మనకి తెలుస్తా ఉంది. దీంతో పాటుగా ఏ విధంగా ఎన్నికల్లో ప్రత్యర్థికి సంబంధించి ప్రభుత్వంలో వైసీపీకి సంబంధించిన వాళ్ళని ఎదుర్కోవాలనే అంశం మీద కూడా ప్రధానంగా చర్చ జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దానికి ధీటుగా ఈ కూటమి నుంచి కూడా అన్ని పార్టీల నుంచి కూడా ముందుకెళ్లాలి, వాళ్ళకి ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అంశం కూడా సోషల్ మీడియాలో ప్రధానంగా ఉందనే చర్చ కూడా జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఏం చేయబోతున్నాం కూటమి అధికారంలోకి వస్తే అనేది ఒక మేనిఫెస్టోతో ఉండటంతో పాటుగా అందులోనే నియోజకవర్గ స్థాయి సమస్యల పరిష్కారానికి సంబంధించి కూడా మేనిఫెస్టోలో ఉండే విధంగా అందరూ కలిసి ఈ సమావేశంలో చర్చ జరిపినట్టుగా మనకి తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ మొత్తం 3 పార్టీలు అయితే జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురికి సంబంధించి నేతల మధ్య సమన్వయం కొనసాగే విధంగా ముందుకు వెళ్లడంలో భాగంగా ఏ విధంగా ప్లానింగ్ చేయాలనే అంశాల మీద కూడా ఈ కూటమి సమావేశాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటరీ పరిధిలో ఆ నియోజకవర్గాల పరిధిలో అయితే ఈ సమావేశాలు అయితే ఈరోజు కొనసాగినాయి. ఇవాళ తొలి భేటీ కాదు, గతంలో కూడా జరిగినప్పటికీ కూడా అభ్యర్థులు నిర్ణయించిన తర్వాత ఖరారు చేసిన తర్వాత జరిగిన సమావేశం కాబట్టి దీనికి ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. మొత్తంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా మోడీ, చంద్రబాబు పర్యటన బహిరంగ సభల్లో అక్కడ కూడా ఏ విధంగా ఆ సభలను నిర్వహించాలనే అంశం మీద కూడా ఈ రోజున చర్చ అయితే జరిగింది. ఈ సమావేశాలు ఇవాళతో మొదలైనప్పటికీ కూడా ఈ సమన్వయం అనేది ఎన్నికలయ్యే వరకు కొనసాగాలి కాబట్టి ఆ పార్టీ శ్రేణులు 3 పార్టీల శ్రేణుల మధ్య కూడా ఈ సమన్వయం కొనసాగాలి కాబట్టి వరుసగా ఈ భేటీలు కూడా వారానికి నుంచి 10 రోజులకు ఒకటైతే నిర్వహించే దిశగా అయితే ఈ రోజున కూటమి భేటీలో ఈ పార్లమెంటరీ ఇన్ఛార్జి పరిధి భేటీలో అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.